ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్ నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా వెనక వైపున మీరు చూస్తూ ఉన్నారు అండమాన్ నికోబార్ ఐస్లాండ్లో ఉన్నటువంటి ఈ సముద్రం వెనకాల రోస్ ఐలాండ్ మనం చూడగలుగుతాం. చిన్న చిన్న పడవలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అనేక సార్లు అండమాన్ ప్రాంతం రావడానికి ఈ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకు దేవుడు అనేక సార్లు ద్వారములు తెరిచి ఉన్నారు. అండమాన్ ప్రాంతంలో అనేక మంది దైవజనులు ఎంతో భారముతో సేవ చేస్తూ ఉన్నారు. అండమాన్లో ఉన్న సేవకుల కొరకు, వారి పరిచర్య కొరకు, ఇక్కడున్న క్రైస్తవ సంఘాల కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు కూడా కుటుంబంగా అండమాన్ ప్రాంతం అంతా వచ్చి చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అండమాన్ అందాలను చూసినట్లయితే దేవుని యొక్క సృష్టిని మీరు అనుభవించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా అండమాన్ కొరకు ప్రార్థన చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి రావాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాలు తిరగడానికి, ఆ ప్రాంతాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు అద్భుతమైన ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఈరోజు మీరు ఎవరి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? ఉదయకాల సమయంలో దేవుని మనం అడగాలి, ప్రభువా నీవు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరంగా నిరంతరం ఉంటుంది. ప్రభువా దేవుడు ఆశీర్వదించింది మటుకే నిరంతరం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అందుకనే దావీదు అంటాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ముందు నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. దావీదు కోరుకున్న మొదటి మాట, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. రెండో ఆశీర్వాదం ఏంటి అంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన మీరు చేసినట్లయితే దేవుడు మీ కుటుంబమును కూడా మెండుగా ఆశీర్వదించి బలమైన కార్యాలు చేయబోతున్నారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా అండమాన్ నుండి శుభములు తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.